ఈ రోజు రెసిపీ పెసరపప్పు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మపండంతో చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు చారుని పోపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టమాటాలు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వెనుపుకోవాలండి. ఇందులోకి మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకుంటాం కదా, ఆ రసాన్ని వేసుకొని ఈ పెసరపప్పులోకి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఈ పోపులోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రసాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే